మాఘపురాణం 11వ అధ్యాయం. మార్కండేయ చరిత్ర. వశిష్ఠ మహర్షుల వారు దిలీపి మహారాజుకు మృగశృంగుడు అతని పుత్రుడగు మృకండుని యొక్క వృత్తాంతమును వివరించి, ఓ దిలీప మహారాజా, ఇంకా మృకండుని పుత్రుడైన మార్కండేయుని చరిత్రను కూడా వినుము. మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైంది. దీనిని విన్నను చదివినను భక్తులందరూ పరమ భాగవతోత్తములు కాగలరు. పైగా ఆ భగవంతుని కృపకు పాత్రులై సద్గతులను పొందగలరు. పరమపావనమైన మార్కండేయ చరిత్ర సర్వపాపములను హరించును. కావున శ్రద్ధగా వినుము అని ఇట్లు చెప్పసాగారు. మార్కండేయుడు మృకండుని పుత్రుడు, మృగశృంగునికి మనవుడు. 16 సంవత్సరాలు మాత్రమే అల్పాయుష్కును కలిగి మృకుండుని కుమారుడు ఈతడు. మృకుండునికి పార్వతీ పరమేశ్వరుల దయవలన జన్మించిన వరప్రసాదం. పుత్రులు లేని మృకుండు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారి దయవల్ల పొందిన 16 సంవత్సరాల అల్పాయుష్కు కలిగిన వరప్రసాది. సంతానహీనుడైన మృకండు సర్వేశ్వరుని పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుని అల్లారు ముద్దుగా పెంచుకొనసాగారు. రోజులు గడుస్తున్న కొద్దీ మృకండుని మనసులో దిగులు ఆరాటము ఎక్కువ కాసాగింది. కాలగమనంలో మార్కండేయునికి 5 ఏళ్లు నిండినాయి. తల్లిదండ్రులు ఆ బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. అక్షరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయుటకు నిర్ణయించారు. మార్కండేయుడు చదవటం వ్రాయటం ప్రారంభించాడు. తన తండ్రి వల్లనే అచిరకాలంలోనే అన్ని శాస్త్రాలు ఉపాసన పట్టాడు. వేదాంగాలను, పురాణేతిహాసాలను, స్మృతులను పఠించాడు. సకల సద్గుణోపేతుడయ్యాడు. వినయ విధేయతలు, పెద్దల ఎడల గౌరవభావము ఇత్యాది మంచి గుణములెన్నింటినో కలిగి పలువురిచే ప్రశంసలు పొందసాగాడు. అతడెంత సకల శాస్త్ర పారంగతుడైనను మార్కండేయుని తల్లిదండ్రులైన మారుద్వతి మృకండుల మాత్రము నిత్యము అతనితో, నాయన కుమార, బాల్యమునందే నీవు సకల శాస్త్ర కోవిదుడైనావు. నీ తెలివితేటలు, బుద్ధి కుశలత అమోఘం. పదుగురిలో మంచి పేరు తెచ్చుకున్నావు, సంతోషం. కానీ మార్కండేయ, నీవు నీ గురువుల పట్ల, పెద్దవారి పట్లను మరింత జాగరూకతతో భక్తిభావంతో మెలుగుము. నాయన, పెద్దలు, మునిపుంగవులు, పరభాగవతోత్తములు, యోగి పుంగవులు ఆశీస్సులే నీకు శుభమంగళకరములవుతాయి. కావున నీవిట్లు చేసి వారిని మెప్పించి శుభాశీస్సులను పొందుము నాయన. తద్వారా నీ ఆయుర్దాయము వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేస్తుండేవారు. మార్కండేయునికి 15 సంవత్సరాలు వచ్చాయి. రోజుకు తల్లిదండ్రులకు ఆందోళన అధికమవసాగింది. కారణం, పరమశివుడు ప్రసాదించిన వరప్రసాద అయిన మార్కండేయునికి మరొక సంవత్సరమే గడువు ఉండటం తనయునికి జరపబోవు ఆఖరి జన్మదినోత్సవం ఇదేననుకున్నారు. ఘనంగా చేయాలని తలంచి మునీశ్వరులందరినీ ఆహ్వానించారు. మహామురుషులను ఎందరెందరినో పిలిచారు. మార్కండేయుని 15వ జన్మదినోత్సవంకు గురుతుల్యులు మునీశ్వరులెందరో మృకండుని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ మృకుండు అమితానందంతో సత్కరించాడు. అతిథి సత్కారాలన్నింటినీ ఘనంగా చేశాడు. మార్కండేయుడు అక్కడున్న పెద్దలందరికీ వినవిధేయులతో నమస్కరించాడు. అట్లే వశిష్ఠ మహర్షి వారికి కూడా మార్కండేయుడు నమస్కరించాడు. వెంటనే వశిష్ఠులు వారు వద్దని వారించారు. మార్కండేయుని దీవించడానికి తిరస్కరించిన వశిష్ఠులు వారిని చూచి అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ వశిష్ఠ మహర్షి, మీరు ఆ బాలుని దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు. అంతటా వశిష్ఠుల వారు, ఈ బాలుడు అల్పాయుష్కుడు. ఈతని జీవితకాలము 16 సంవత్సరములే. మరికొద్ది రోజుల్లో మరణించే ఈతన్ని మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించితిరి కదా, అదెట్లు సంభవమగును? సాక్షాత్తు పరమశివుడే ఈతనికి అర్ధాయం ఇచ్చాడు. ఇక మనమెంత? పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఈ బాలుడు మరొక సంవత్సరం మాత్రమే జీవించగలడు. మరి నేను ఇతన్ని దీవించినచో నా దీవెన వ్యర్థమగును కదా, అందుకే వద్దని వారించి తిని అని కారణం చెప్పాడు. ఈ విషయం విన్న మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చిరంజీవిపై వర్ధిల్లుమని దీవించిన తమ దీవెనలన్నీ వ్యర్థమవుతున్నాయి కదా అని మిగుల విచారించారు.
తమ వాక్కులు అసత్యములు అవుతున్నాయని తల్లడిల్లి, మహానుభావ వశిష్ఠ మహర్షి, దీనికి ఇంకా వేరే తరుణోపాయమే లేదా? మహర్షుల వాక్కులు వ్యర్థమైపోవలసిందేనా అని వశిష్ఠులు వారిని ప్రశ్నించారు. ఆయన కూడా కొంత తడువు ఆలోచించి, మునిశ్రేష్ఠులారా, మనకున్నది ఒక్కటే మార్గం. ఈ మార్కండేయుని తీసుకొని బ్రహ్మ వద్దకు పోవుదము రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తోడ్కొని సత్యలోకమందలి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. మునీశ్వరులందరితో పాటు వశిష్ఠుల వారి రాకను కూడా గమనించిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా, బ్రహ్మ, దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవిపై జీవించు నాయన అంటూ దీవించాడు. అంతటి వశిష్ఠుల వారు మార్కండేయుని జన్మ వృత్తాంతమును తెలిపి తరుణోపాయం చెప్పమన్నారు. జరిగిన పొరపాటుకు విచారించి బ్రహ్మ, అయ్యో, తెలియక ఈ బాలుని చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించి, నాయన మార్కండేయ, భయపడకు అని ఆ బాలుని దగ్గరకు తీసుకొని, సాంబశివుడి ఈ బాలుని సదా రక్షించుగాక అని మనస్సునందు తలుచుకొని శివుని ధ్యానించాడు. పిమ్మట, ఓ ముల్లారా, మీరు పోయి రండు, ఈ బాలునికి ఏ ప్రమాదం జరగకుండా చూచుకుంటాను అని పలికి వారిని పంపించి వేసి, మార్కండేయుడు, నేను చెప్పున్నది శ్రద్ధగా వినుము. నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము ఆ కాశీ విశ్వనాథుని మనసారా సేవించుము. నీకే అపాయము రాదని ధైర్యం చెప్పి పంపివేశాడు. మార్కండేయుడు మరలా తన స్వగృహమును కేతించి, తల్లిదండ్రులారా, నేను కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేందును, అనుమతించండి అని తన తల్లిదండ్రులను కోరాడు. ఒక్కగానొక్క తన కుమారుడు దూరమవుతున్నాడని ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించారు. కానీ కన్న కొడుకు యొక్క దీక్షను కాదనలేక ఒక్కనినే పంపించుడికి ఇష్టపడక కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిని చేరారు. మృకండ దంపతులు కాశీ విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడనే ఉండసాగారు. మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానంలో మునిగి రాత్రింబౌళ్ళు గడుపుచున్నాడు. సదా శివలింగమునే సేవించసాగాడు. కాలగమనములో మార్కండేయుడు 16వ ఏట ప్రవేశించగానే, అంటే అతని మరణ సమయ ఆసన్నమైందన్నమాట, మార్కండేయుని జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు, భటులారా, వెళ్ళి కాశీక్షేత్రంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలను కోవిండ్రుండు అని ఆజ్ఞాపించాడు. యముని ఆజ్ఞ ప్రకారం యమదూతలు కాశీలో శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని వద్దకు వచ్చి ప్రాణములు తీసుకోబోయారు. కానీ లాభం లేదు. ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది. ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు. కాలపాశం కూడా మార్కండేయుని చేరలేకపోయింది. ఆ తేజస్సు యమభట్లను తీవ్రంగా బాధింపసాగింది. ఆ బాధను భరించలేని యమదూతలు నరకానికి పారిపోయారు. ఏలిక, ఆ బాలుని ప్రాణములు తీసుకురావటం మా వల్ల కాలేదు. మేము అతన్ని సమీపమునికే పోలేకున్నాము. ఆ బాలుని చుట్టూ ఏదో తెలియని తేజము ఉండి అగ్నికణముల వలె మమ్ము బాధించసాగింది. కావున ఈ కార్యం మా వల్ల కాదు, క్షమించండి అని ఆ యమభటులు జరిగిన వృత్తాంతమును యమధర్మరాజుకు విన్నవించారు. యముడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నా వృత్తి ధర్మానికే విరుద్ధంగా ఉన్నదే అనుకొని తానే స్వయంగా వెళ్ళి బాలుని ప్రాణములను తీసుకురావాలనుకున్నాడు. తన వాహనమైన దున్నపోతును అధిరోహించి మార్కండేయుని సన్నిధికి చేరుకున్నాడు. శివధ్యానంలో ఉన్న మార్కండేయునిపై తన కాలపాశమును విసిరాడు. ఆ అలికిడి విని మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని, శివ, సాంబశివ, రక్షించు స్వామి అంటే శివుని పలు విధములుగా స్తోత్రం చేయసాగాడు. తదేక దీక్షతో శివునే ధ్యానించుచున్న మార్కండేయుని మొరను కైలాసమందున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు. బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని పటేలున చీల్చుకొని వచ్చి తన త్రిశూలంతో ఎదురుగా ఉన్న యముణ్ణి చంపివేసి
మార్కండేయుణ్ణి రక్షించాడు. ఈ పరిణామానికి లోకాలన్నీ బెంబేలెత్తిపోయాయి. హాహాకారాలు మిన్నంటాయి. యముణ్ణే చంపేయడంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు పరుగు పరుగున వచ్చి పరమేశ్వరుని పలు విధాలా ప్రార్థించారు. ఉబ్బించి, ఎందుకంటే సాంబశివుడు ఉబ్బులింగుడు కదా, శాంతిపరిచి పరమేశ్వర శాంతించు, కోపము చల్లార్చుకో. యముడు తన విధిని తాను నిర్వర్తించాడు. తమరు మార్కండేయునికి 16 సంవత్సరముల ఆయువునే కదా ఇచ్చితిరి. అతని ఆయువు తీరిన వెంటనే యముడు తన కర్తవ్యంను నిర్వర్తించాడు. ఆ బాలుని ప్రాణములు తీయుటకు వచ్చాడు. ఇందులో యముని తప్పేముంది? అతడు తన బాధ్యతను నెరవేర్చాడంతే. ఆ బాలుడు సదా మీ ధ్యానంలో ఉండటం వలన మీరు అతన్ని చిరంజీవిగా దీవించితిరి. ఇది యమధర్మరాజుకు తెలియదు కదా. కావున ధర్మపాలనను, యముని విధేయతను పరిగణించి యముడిని తిరిగి బతికించవలసిందిగా కోరుచున్నాను. యమధర్మరాజు లేని ఈ సృష్టిని ఊహించలేకున్నాము. కావున సర్వేశ్వర, మా అభ్యర్థనను మన్నించి యముణ్ణి బ్రతికించండి అని ప్రార్థించారు. అంతటి శివుడు శాంతించి యముణ్ణి బ్రతికించి, యమ, నీవు నా భక్తుల జోలికి రావలదు. ఒకవేళ తప్పనిసరి అయినచో నా అనుమతి తీసుకో అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయినాడని మృకండముడు పరమానందము చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా ఆచరించినందువలననే తన కుమారుడు తనకు దక్కాడని నమ్మి మాఘమాస వ్రతమును ఎల్లెళ్ళ ఆచరించినట్లు చేశాడు. మార్కండేయుడట్లు చిరకాలం జీవించి చివరకు భగవంతునిలో లీనమైపోయాడు. మృత్యువునే జయించిన మార్కండేయ చరిత్ర విన్నను చదివినను ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై కైలాస ప్రాప్తిని పొందగలరు. మార్కండేయుని భక్తి శ్రద్ధలు, ధ్యానము, శివారాధనలు, పూజలు ఇత్యాదులన్నింటినీ సర్వులు అలవర్చుకొని ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులై తరించండి. మహిమాన్వితమైన మార్కండేయ చరిత్ర పురస్కరించుకొని మనుషులందరూ ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు పఠించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సర్వం శివార్పణమస్తు. మాఘపురాణం 11వ అధ్యాయం సమాప్తం.